హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఆధ్యాత్మికతలో తత్వశాస్త్రంలో కృష్ణుడికి పర్యాయపదంగా చెబుతారు. శాస్త్రాల్లో జ్ఞానంలో ధర్మరాజుకు సాటిగా చెబుతారు. అతిలోక సౌందర్య రాశి, అన్ని శాస్త్రాల్లో మేటి, ఆత్మ గౌరవానికి వీరత్వానికి హద్దుల్లేని ప్రేమకు ప్రతీకారేచ్ఛకు కూడా సింబల్గా కనిపిస్తుంది ద్రౌపది. అయితే అమ్మా భిక్ష తెచ్చాం అంటే 5గురు కలిసి పంచుకోండి అనగానే 5గురు భర్తలకు తలొగ్గిన ద్రౌపది కురు సభలో తన్నోడి నన్నోడెనా నన్నోడి తన్నోడెనా అని మౌలిక మౌన ధర్మ మీమాంసను లేవనెత్తిన ద్రౌపదిలో భిన్న ఛాయలు కనిపిస్తాయి. అందుకే భారతంలో ప్రక్షప్తాలు ఉన్నాయనే వాదన ఉంది. ఏమైనా ద్రౌపది ఒక ఎనిగ్మా, ఒక మిస్టరీ, అంతులేని శక్తి. మహాభారతంలో ద్రౌపది పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. అలాగే ఇది వివాదాస్పదమైన పాత్ర కూడా. ద్రౌపది అనివార్య పరిస్థితుల్లో తన తెలివితేటలతో పాండవులను సంతృప్తిపరచడానికి ప్రయత్నించింది. అయితే పాండవులతో ద్రౌపదికి మధ్య సంబంధాల్లో తెలియని అంశాలు చాలానే ఉన్నాయి. పాండవులు 5గురిలో ఒక్కొక్కరు ఏడాది చొప్పున ద్రౌపది దగ్గర ఉండేవారు. ఒక ఏడాది పూర్తయితే మరో 4 ఏళ్ల వరకు వాళ్ళు వేచి ఉండేవారు. పాండవాగ్రజుడైన ధర్మరాజుకు మొదటి అవకాశం లభించింది. యుధిష్ఠిరుడు నిర్ణయించిన నియమాలను పాండవులంతా పాటించారు. ద్రౌపదిని వివాహం చేసుకునే ముందు అన్నదమ్ములు 5గురు సమావేశమయ్యారు. అప్పుడు ధర్మరాజు తన సోదరులకు శక్తివంతమైన రాక్షస సోదరుల కథను ఉదాహరణగా చెప్పాడు. సంధ, ఉపాసంద అనే సోదరులు ఇరువురు ఒకే మహిళను ప్రేమిస్తారు. దీంతో ఇద్దరి మధ్య కొట్లాట జరిగి ఒకరినొకరు అంతం చేసుకుంటారు. అందుకే ద్రౌపది విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలని ధర్మజుడు తన సోదరులను హెచ్చరించాడు. ఒక్కో ఏడాది ఒక్కో సోదరుడు పాంచాలి వద్ద గడపాలని, ఈ కాలంలో ఇతరులు ఆమె వంక కన్నెత్తి కూడా చూడరాదని షరతు విధిస్తాడు. అగ్రజుడు కాబట్టి తన నుంచే ఈ నిబంధన ప్రారంభమవుతుందని తెలిపాడు. అలాగే ఎవరైనా ఈ నియమాన్ని అతిక్రమిస్తే వాళ్ళు 12 ఏళ్ల పాటు ఆమెను పొందలేరని కూడా తెలిపాడు. ఇది తమ 5గురిలో ఎవరికైనా వర్తిస్తుందని తెలిపాడు. అయితే అనివార్య కారణాల వల్ల అర్జునుడు ఈ నిబంధనలను అతిక్రమిస్తాడు. ఓ పేద బ్రాహ్మణుడి గోవులను దొంగలు ఎత్తికెళితే వాటి రక్షణకు ఆయుధాల కోసం ధర్మరాజు ద్రౌపదితో ఏకాంతంగా ఉన్న సమయంలో అంతఃపురంలోకి ప్రవేశిస్తాడు. దీంతో నియమాన్ని అతిక్రమించడం వల్ల 12 ఏళ్లు వారికి దూరంగా ఉంటాడు. ఈ సందర్భంలో ఇంద్రుడిని కలుసుకొని ఊర్వశి శాపానికి గురవుతాడు. అలాగే విలువిద్యలో చాలామంది గురువుల నుంచి కొత్త పద్ధతులు, నైపుణ్యాలు నేర్చుకుంటాడు. సుభద్ర, చిత్రాంగదలను కూడా వివాహమాడతాడు. పాండవ మధ్యముడైన అర్జునుడంటే ద్రౌపదికి వల్లమాలిన ప్రేమ ఉన్నా ఆమె ఏనాడూ దీన్ని వ్యక్తం చేయలేదు. స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని ఛేదించి ఆమెను, ఆమె మనసును అర్జునుడు గెలుచుకున్నాడు. కానీ ద్రౌపదిని తన సోదరులు పంచుకోవడం కూడా అర్జునుడికి సుతారాము ఇష్టం లేదు. అయితే శ్రీకృష్ణుడి సోదరి సుభద్ర మాత్రం పార్థుడికి ఇష్టమైన భార్య. ద్రౌపది అంటే భీముడికి చాలా ప్రేమ. ఆమె కోరికలను నెరవేర్చి సంతృప్తి పరిచేవాడు. అలాగే విచారంగా ఉన్నా తట్టుకోలేకపోయేవాడు. పాంచాలి కోసం కుబేరవనంలోని పుష్పాలను సైతం తీసుకొచ్చాడు. అజ్ఞాత వాసంలో మత్స్యరాజు పట్టమహిషి సుధీష్ణాదేవి పరిచారికగా చేరిన ద్రౌపది దీనస్థితికి భీముడు ఎంతో బాధపడ్డాడు. నిండు సభలో ఆమెను అవమానించిన 100 మంది కౌరవులను చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు. నకుల సహదేవులు ఇద్దరూ ధర్మరాజును అనుసరించారు. అగ్రజుడు అంటే వారికి నమ్మకం. ఎప్పుడూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ అతడి ఆజ్ఞను శిరసావహించారు. 5గురి సోదరులకు భార్యగా ఉండటానికి అంగీకరిస్తూనే ద్రౌపది ఓ షరతు విధించింది. తనతో ఉన్నప్పుడు వేరే మహిళలను అనుమతించకూడదని పేర్కొంది. అంటే వారికి చెందిన మిగతా భార్యలు ఆ ఏడాది అంతఃపురంలో ఉండకూడదని అర్థం. ద్రౌపదికి పాండవులకు పుట్టిన వారిని ఉప పాండవులు అంటారు. 5గురు సోదరుల ద్వారా ఒక్కొక్కరు జన్మించారు. ద్రౌపది ఒక రకంగా చూసినప్పుడు అప్పుడప్పుడే ముగిసిపోతున్న మాతృస్వామ్యపు సూచికగా కనిపిస్తుంది. స్త్రీ శక్తికి సంకేతంగా కనిపిస్తుంది.